జ్యోతిష్యం ప్రకారం వారంలో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిపతిగా ఉంటాడు. దీంతో వారి ప్రభావం ఆ రోజు మీద తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో కొన్ని పనులు చేయకూడదని, అలా చేయటం వలన మిమ్మల్ని దరిద్రం పట్టి పీడిస్తుందని పండితులు చెప్తున్నారు. అందులో భాగంగా గురువారం రోజున ఎలాంటి పనులు చేయకూడదో ఈరోజు మనం తెలుసుకుందాం. కొంతమందికి తెలియకపోవచ్చు, గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మంగళ శుక్రవారాలే కాదు, గురువారం అంటే కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పెద్దలు చెప్తున్నారు. అందుకే గురువారానికి లక్ష్మీ వారంగా కూడా పేరు వచ్చింది. అదేవిధంగా ఈ రోజుకు అధిపతి దేవగురువు అయిన బృహస్పతి. అందుకే గురువారం ఏ పని మొదలుపెట్టినా మంచి జరుగుతుందని బలమైన నమ్మకం. చదువు, వ్యాపారం, పరిశ్రమల స్థాపన లాంటివి, పెళ్లి పనులు ప్రారంభించడానికి, ఆభరణాలు మరియు ఆస్తులు కొనడానికి ఈ రోజు చాలా మంచిది. కోర్టు పనులు, వ్యాపార లావాదేవీలకు కూడా ఇది అనువైన రోజు. లక్ష్మీవారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. గురువారం రోజున స్త్రీలు నియమాల ప్రకారం లక్ష్మీదేవిని పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి లక్ష్మీదేవి అష్టోత్తరాలను స్మరించటం వలన ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే గురువారం రోజున కొన్ని పనులు చేయటం వలన మీకు సకల దరిద్రాలు కలిగి బాధలు పట్టుకుంటాయని చెప్తూ ఉన్నారు. ఆ పనులలో మొదటిగా గోళ్లు కత్తిరించుకోకూడదు. మగ లేదా ఆడవారు ఎవరైనా సరే గురువారం రోజు కత్తిరించుకుంటే మీకు కష్టాలు, బాధలు తప్పవు. అందులోనూ సాయంత్రం 6 గంటల తర్వాత గోళ్లు కత్తిరిస్తే ఆ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని తాండవం చేస్తుంది. గురువారం రోజున ఎలాంటి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు వేసుకోకూడదు. నలుపు రంగు అశుభానికి సూచికగా చెప్తూ ఉంటారు. కాబట్టి నలుపు రంగు వస్త్రాలు వేసుకోకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో వేసుకోవలసిన పరిస్థితి వస్తే ఒక్కసారి లక్ష్మీదేవిని క్షమించమని వేడుకుని ధరించాలి. గురువారం రోజున ఆడవారు తలస్నానం చేయకూడదు. ఒకవేళ అశుభ కార్యానికి వెళ్ళి చేయవలసి వస్తే కేవలం నీటితోనే తలస్నానం చేయాలి. కుంకుడుకాయలు, షాంపూలు వంటివి పెట్టుకోకూడదు. ఇక చివరిగా గురువారం రోజున ఇంటిని శుభ్రం చేయటం అంటే బూజులు దులపటం లాంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. గురువారం రోజు తలస్నానం చేస్తే లక్ష్మీదేవి భర్త అయిన విష్ణుమూర్తి కూడా అడుగు తినడానికి కూడా పనికిరాడు అని ఒక సామెత కూడా ఉన్నది. మన పెద్దవారు చెప్తూ ఉంటారు. కాబట్టి గురువారం ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకూడదు. తల మీద నీటిని మాత్రం పోసుకోవచ్చు. అలాగే గురువారం రోజు బూజులు ఎట్టి పరిస్థితుల్లోనూ దులపకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో దులపవలసి వస్తే ఆ రోజు కాకుండా ముందు రోజు బుధవారం రోజు దులుపుకోవటం చాలా మంచిది. కావున మీరు కూడా రేపు గురువారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న పనులు అస్సలు చేయకుండా జాగ్రత్త పడండి. లక్ష్మీ అనుగ్రహంతో అంతులేని సంపదలు మీ సొంతమవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.